అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా చూడు హెడ్లైన్స్. సంతు సేవాలాలు జయంతికి రావాలని పిలిచిన మంత్రి సీతక్క సన్మానం అందుకొని ముఖ్యమంత్రి వస్తా అన్నాడట పక్క. ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ బీమారితోనే పరిశాన్ అవుతున్న జనాలు, తీర్థయాత్రలు తిరుగుతున్న డిప్యూటీ సీఎం కొనిదెల పవనాలు. తెలంగాణలో బీసీలకు చట్టసభల్లో ఇస్తారట 42% వాటా. కాయస్గా మల్లుబట్టి విక్రమార్క సారే చెప్పిండు ఈ మాట. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోయే వరకలా పట్టుకుందట రంది. వరంగల్ జిల్లాకు రాకుండా పారిపోయిందట రాహుల్ గాంధీ. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారులో ఈ పేరుకే ఉన్నాయట ఎత్తులు. సచివాలయంలో పట్ట రాలి పడుతున్నాయట పెచ్చులు. మహిళా మంత్రి అడవిబిడ్డే సీతక్క ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ని కలిసి ఓ పేరంటానికి రమ్మని పత్రిక ఇచ్చింది. సీతక్క ఇంట్లో ఏమైనా దావత్ అవుతుంటే పెద్ద చుట్టమూలే ఆ పేరంటానికి హాజరుపడాలని పిలిచిందా? ఇంతకు ఏ కార్యము ఎవల కార్యం కోసం పత్రిక ఇచ్చి పిలిచేందుకు పోయిందో మనం కూడా అన్ని ముచ్చట్లు అడుచుకుందాం పారి. అగో చూసినరా, భుజాల మీద శాలవ కప్పి నెత్తికి కుల్లబెట్టి చేతుల పత్రిక పెట్టి ఇట్లా పేరంటానికి పిలుస్తుర్రు. ఆ సన్మానం చేసే కాడ నీళ్ల మంత్రి కం కోపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, కరెంటు మంత్రి కం పైసల మంత్రి కం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సార్తో పాటు మాలస్క మందే ఉండ్రు. వాళ్ళు కూడా ఎవరు అంటే వాళ్ళు ఎవరో కాదు, అడవి బిడ్డలు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 15 తారీఖు నాడు బంజారా బిడ్డల కులదైవం మహావీరు సంతుశ్రీ సేవాలాలు మహారాజు జయంతి పండుగను జోరుగా చేసుకుంటారు. ఆ పండుగ వెనకటి సందే వస్తుంది కాబట్టి సంతు సేవాలాలు పండుగకు తెలంగాణలో ముఖ్యమంత్రి గిరి ఎలగబెడుతున్న మీరు కూడా హాజరుపడి రెడ్డివారి పుత్రరత్నమైన మీరు ఎస్టీ బిడ్డలమైన మా మహారాజు సారు జయంతిలా పాలు పంచుకుంటే మాకు కూడా నిమ్మలమైతుంది అనగానే మీరింత మంచిగా వచ్చి నెత్తికి టోపీ పెట్టి మరి పత్రిక చేతుల పెట్టి పిలిచినాక నేను రాకుండా ఊకుంటానా? తప్పకుండా వస్తానడట. అయ్యా యనుమల రేవంతాల సారు, అడవి బిడ్డలు విలువంగానే మంచిగానే పోతుర్రు. ముఖ్యమంత్రి అయినా మీరు పోవాలే కూడా. అది సరేగాని ఈ అడవి బిడ్డలే తండాలు గూడాల్లో వండుకుంటా గోసలు పడుతుర్రు. ఇప్పటికి వాళ్ళ తండాలకు గూడాలకు తొవ్వలు సాపులేక పురిటి నొప్పులు అనుభవించే గిరిజన మహిళలను డోలీల మోసుకపోయే దరిద్రము మన ఏలుబడిలో ఉన్నది. స్మార్ట్ సిటీ అనుకుంటా, భవిష్యత్తు నగరాలు అనుకుంటా ఏవో సిటీలను నిర్మిద్దామనుకుంటున్న మీరు వాళ్ళుండే తండాలకు కూడా తొవ్వలు సాపు చేయించి అంబులెన్సులు పోయే సవలతులు చేస్తే వాళ్ళకి అసరైన వాళ్ళు అవుతారు. అట్లా కూడా ఆలోచన చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీలో ఏ మూలల భూతద్దం పెట్టి ఎంకులాడినా కానీ డిప్యూటీ సీఎం పవనాల సారు పత్తాకు కనిపిస్తలేడని వారం 10 దినాల సంధి ఒకటే తీరుగా వినిపిస్తున్నది. కూటమిల సాటుగా కుమ్ములాట ఏరుపడదాం అనుకుంటున్నాడా ఎట్లా? ఏ మీటింగులకు కూడా హాజరు పడతలేడని కొందరు అనుకుంటుంటే తీర్థయాత్రలు పెట్టుకుంటా ఎటెడు పోతుండో ఏం కథనో చూద్దాం పారి. అదో చూసినరా, మళ్ళా ఏదో మాలేసుకొని పవనాల సారు ఇట్లా గుళ్ళు తిరిగే పని పెట్టుకున్నాడు. మొదలు కేరళలోనున్న అగస్త్య మహర్షి ఆశ్రమానికి పోయి పూజలు చేసిండు. అయ్యా మా ఏపీలో పవనాలు సార్ అని నా పేరు పబ్లిక్ నోట్లే ఎప్పుడు వాళ్ళ నోట్లే ఊము ఊరినట్టే నాంతనే ఉండాలి. నేను పట్టిందల్లా బంగారం కావాలి, ముట్టిందల్లా ముత్యం కావాలి, అనుకున్నదల్లా నెరవేరాలి, పాలు వంగినట్టు మా పాలన వంగాలి. ఈ తేప ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా, మళ్ళొచ్చే తేప ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయితే నీ ఆశ్రమానికి ఇట్లనే వచ్చి మొక్కు అప్పచెప్పుకుంటా అని మనసులో మొక్కుకున్నాడా అంటే ఏమో ఆయన మనసులో మొక్కుకున్నది ఎట్లా తెలుస్తుంది? ఏం మొక్కుకున్నాడో మళ్ళా ఆయన చెప్తేనే తెలుస్తుంది. అటెనక సిక్కి దక్షిణ భారతదేశంలో పేరుకొచ్చిన పెద్ద దేవుళ్ళ గుళ్ళు గోపురాలు తిరుగుకుంటా తీర్థయాత్రలు చేస్తాడట. అయ్యా పవనాలు సారు, ఉదికు ఏపీలో బర్డ్ ఫ్లూ రోగం వచ్చి కోళ్ళు కోడి మెడలేస్తున్నాయి, పిట్టలోలే రాలిపోతున్నాయి, కోళ్ళపారాలన్నీ మూతపడుతున్నాయని పబ్లిక్ అంతా పరిశాన్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగమాగం చందన అయ్యేటట్టు ఉంటే మీరు తీర్పాటకంగా తీర్థయాత్రలు పెట్టుకున్నాడు కరెక్టేనా? అయినా శానా దినాల కోలే ఏపీ సీఎం చంద్రాల సారు మీరు ఒక్క దగ్గర కలుస్తలేరు, ఒక్కటై మీటింగులు పెడతలేరు. సాటుగా ఏమన్నా కయ్యాలు అవుతున్నాయా? మొదలు ఈ ముచ్చట కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. షై సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బీసీల కోసం చట్టసభల్లో 42% రిజర్వేషన్ పెంచబోతున్నదట. మొదలు మార్చిలా కేబినెట్ మీటింగ్ పెట్టి చర్చించి అటెనక సిక్కి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి కొత్త చట్టం తీసుకురాబోతున్నారట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా? అన్న మనిషిని కూడా పట్టుకొచ్చిన చూడుండ్రి. బడ్జెట్ మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు ఇక చెప్పుండ్రి. పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం.
విన్నారా ఉప ముఖ్యమంత్రి సార్ ఏమంటున్నాడో? ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీ ప్రకారం ఏ దేశంలో రాష్ట్రంలో కూడా చేయని పని షై సర్కారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసము ఇట్లా ఓబీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చేందుకు తిప్పలు పడుతుందని అనుకొచ్చిండు. అయ్యా బట్టి విక్రమార్క సారు, మీరు ఎన్నికల ముంగట ఒక బీసీలకు రిజర్వేషనే ఇస్తామని చెప్పలేదు. 6 గ్యారెంటీలు కూడా ఏలుబడిలకు రాగానే వెంటనే అమలు చేస్తామని అంటిరి. గెలిచి ఇన్ని నెలలు అవుతున్న అమాస పుణ్యానికి అన్నట్టు ఈ పండుగకు ఆ పండుగకు 15 ఆగస్టుకు 26 జనవరికి అనుకుంటా మాటలు చెప్పుకుంటా ఓడే ఉన్నది కానీ చేతల్లా మాత్రం చేసింది ఏం లేదు. రాష్ట్రంలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు మీ ఏలుబడి ఉన్నది. పేరుకు పథకాలు ప్రారంభిస్తారు. అరువులైనోళ్లకు కూడా రూపాయి పడతలేదని అవతల పబ్లిక్ నెత్తినోరు కొట్టుకుంటురు. మార్పు 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 అంటే నమ్మి కాంగ్రెస్ సర్కారును గద్దె మీదకి ఎక్కిస్తే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటురు. ఇదేనా సారు పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే మీ కాంగ్రెస్ వాళ్ళ సేవాగుణం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గడ్డ మీద ఉన్న వరంగల్ జిల్లాకు వచ్చేందుకు ధైర్యం జాలక రాహుల్ గాంధీ సారు పిరికోని లెక్క ఆనంగటే పారిపోయిండట. భయం అన్నదే ఆయన బ్లడ్లో లేదంటారు. గాంధీ వంశీయులు చాలా గుండె ధైర్యం ఉన్నోళ్ళు అని చెప్పుతుంటారు. అసొంటి మనిషి పిరికోని లెక్క పారిపోవుడు ఏంది అంటారా? అన్న మనిషి ఎవరు ఏం కథ అంటే అన్ని చెప్తా పాండ్రి. అమ్మా కల్వకుంట్ల కవిత మేడము చెప్పుండ్రి. వరంగల్ వద్దాం అనుకున్నారు కానీ అదే వరంగల్ వీళ్ళు రైతులకు మాటిచ్చిరు. మేము రుణమాఫీ చేస్తాం, మేము రైతు భరోసా ఇస్తాం, మీకు ఎరువుల టైంకి ఇస్తామని అన్నారు. ఇయ్యలే. కాబట్టి రాహుల్ గాంధీ గారు నిన్న వరంగల్ వచ్చే ధైర్యం లేకుండా పారిపోయిండు పాపం ఆయన. ఎందుకు పారిపోయిండు ఆ ముచ్చట కూడా మీరే చెప్పుండ్రి. తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లుంటది మరి? అది అసలే వరంగల్ గడ్డ. అక్కడ మంచి మంచి వాళ్ళనే మనం రానియలే, వాళ్ళ పప్పులు ఉడకనియలే. రాహుల్ గాంధీ గారు ఇవాళ హైదరాబాద్ వరంగల్ వద్దాం తెలంగాణ వద్దాం అంటే మరి వరంగల్ వాళ్ళు రాహుల్ గాంధీ సార్ను ఏమని అడుగుతారని పిరికోని లెక్క పారిపోయిండట. అంటే రైతు భరోసా ఇస్తామంటిమి ఇయ్యకపోతిమి, మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామంటిమి, అన్నదాతలకు రుణమాఫీ అంటిమి, గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామంటే రేవంతాల సారు ఏలుబడిలా ఏది సక్క అమలు అయితలేవని వినబడుతున్నది. ఆయనతో ఆడికి పోతే ఒడిపెట్టి సుడిపెట్టి తట్టే ఉండరని రాలేదని అనుకొచ్చింది. రాహుల్ గాంధీ సారు పిరికోడు, ఆయన ఆనంగాటే పారిపోయిండు అనుకుందాము కవిత మేడము. మరి మీ నాయన ముచ్చట ఏంది? తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటా అన్నాడు. రాష్ట్రంలో ప్రజలు ఇన్ని రామగోసలు పడుతుంటే మీ నాయన ఎందుకు ప్రజలకు వస్తలేడు? మీ నాయన కూడా పిరికోడేనా అంటూరు తెలంగాణ బిడ్డల పౌరుషం చెప్పుకుంటా రాహుల్ సార్ను పరాశకం చేస్తుంటే చూసినోళ్ళు. మొన్నటిదాకా మలి సర్కారు చేసిన కులగణన సర్వే ఇప్పుడు మళ్ళా చేస్తుర్రట. అగో కార్పార్టీ లీడర్లు కులగణన సర్వే రిపోర్టు తప్పుల తడక ఇప్పుడు కొత్తగా మళ్ళా రీసర్వే చెయ్యాలి, మా బీఆర్ఎస్ లీడర్లు కూడా పాలు పంచుకుంటారని అన్నారని. అందుకే కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు కొత్తగా సర్వే చేస్తున్నదా అంటే ఏమో మరి అన్ని ముచ్చట అరుచుకుందాం పరి. మొన్నటిదాకా ఎన్యూమరేటర్లను పెట్టి మరి ఇంటింటికి తిరిగి ఇంటిల్లాదల వివరాలను ఎక్కించుకుంటా వాళ్ళ కులము మతము ఆస్తులు పాస్తులు బండ్లు ఇండ్ల గురించి అడిగి కూడా పేర్లు ఎక్కించుకుర్రు. కొన్ని జాగాళ్లకు ఆఫీసర్లు పోయి క్యాస్ట్ ఏందని అడిగితే మా కులం గురించి మీకెందుకు చెప్పాలి, మాది ఏ కులం అయితే మీకెందుకని కొందరు లొల్లి కూడా చేసిర్రు. పోయిన నెల జనవరి 26 తారీఖు నాడు కొత్త కులాయించిన 4 పథకాలు పబ్లిక్ కు అందాలనన్నా, కొత్త కోపన్ కారటు రావాలనన్నా కులగణన సర్వేల పాల్గొన్నోళ్ళకే వస్తుందని అప్పట్లో షై సర్కార్ అన్నది. మళ్ళా ఇప్పుడు ఈ సర్వే ఏంటిది అంటే అప్పుడు షై సర్కారు చేసిన కులగణన సర్వేల పాలు వంచుకోనోళ్ళ కోసం ఇప్పుడు ఇంకో పారి సర్వే చేస్తురట. మరి ఎప్పుడు సురువు చేస్తుండ్రు అంటారా? పైసల మంత్రి బట్టి విక్రమార్క సార్ చెప్తుండే. రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇన్నరా ఫిబ్రవరి 16 తారీఖు సంది 28వ తారీఖు వరకు మళ్ళా సర్వే చేస్తారట. అప్పట్లో కులగణన సర్వేకు హాజరు పడనోళ్ళు ఇప్పుడు హాజరు పడి వాళ్ళ ఇంటిల్లాదల వివరాలు ఇయ్యాలని పైసల మంత్రికం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ అనుకొచ్చిండు. అయ్యా బట్టి గారు, ఓ దిక్కు మీరు పెట్టిన కులగణన సర్వే రిపోర్టు పెద్ద తప్పుల తడక బోగస్ అని ఓ దిక్కు కారు పార్టీ లీడర్లే కాకుండా మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న సార్ కూడా అంటుంటే ఇప్పుడు మీరు మళ్ళా ఇట్లా సర్వే అనబడితిరి. ఇదన్నా తప్పుల తడక కాకుండా బందోబస్తుగా చెయ్యండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ సచివాలయంలో చెత్తు పెచ్చులు మొత్తం రాలుతున్నాయట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దగ్గరుండి మరి సెక్రటేరియట్ను కట్టించిండంటారు. మరి కాంట్రాక్టు పట్టుకున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టించిన గుత్తేదారులా లేకుంటే ఇందిరమ్మ ఇండ్ల కోసము ఇప్పుడు కాంట్రాక్టు తీసుకుందామని అనుకున్నోళ్ళ అప్పట్లనే ఆ కాంట్రాక్టు పట్టుకున్నారా? ఏం కథ ఏందో తెలియాలంటే చూద్దాం పారి. అగో పెద్ద పెద్ద పెచ్చులే పడ్డాయి కదా, అవి పడ్డప్పుడు ఎవరైనా ఉన్నారా? మూతులు ముక్కులు పంతలు కంతలు గిట్లా వలిగినాయంటే ఇంకా నయ్యము కింద ఎవరు లేరట. లేదే నయమైంది. కార్లు పార్కు చేసి ఉంటే ఓ కారు ఇట్లా మొత్తం లొంటలు పడ్డదట.
ఇట్లా కేసీఆర్ సార్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాడ కదా పిల్లలు కుంగినట్టు ఇప్పుడు సచివాలయంలో కూడా పెచ్చులు రాలుతుంటే ఇట్లుంటది మరి కేసీఆర్ సార్ పనితనం అనుకుంటా ఇప్పుడు ఈ వీడియోను ఇంటర్నెట్లో ఇడిచి పొట్టు దింపుతుర్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కామెంట్లు రాసుకుంటా వైరల్ చేస్తుర్రట. కారు పార్టీ ఏలుబడిలో డబుల్ బెడ్రూమ్లు కట్టించినరా అంటే ఏదో కట్టించినమా అంటే పేరుకు కట్టించినమా అన్నట్టు ఇట్లా కట్టించినరా ఎట్లా అంటే అట్లనే కొడుతున్నట్టు లేదు. అప్పుడు కేసీఆర్ సార్ ఏలుబడిలో ఉన్నప్పుడు అంతకు మొదలు కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న సచివాలయానికి సరదయ్యి ఏదో ఎప్పటికీ ముక్కు గారుతుంది అన్నట్టు దాన్ని వాస్తు పేరుతోని మార్పులు చేర్పులు చేసి కొత్త సచివాలయం కట్టిస్తే ఇది కూడా చెత్తు పెచ్చులు పూసి ప్రభుత్వ బడుల్లో ఉన్నట్టే ఉన్నదా అని అరుచుకుంటే మీది అంతస్తుల ఫ్లోర్లో ఏదో పని నడుస్తున్నది. డ్రిల్లు మిషన్ తోని తొల్లి కొట్టేసరికి ఇట్లా పెచ్చులు రాలినాయని అంటుర్రు. అదే ముచ్చట నిజమైతే మీరు మొదలు పబ్లిక్ కు చెప్పునని కాంగ్రెస్ వాళ్ళతోనే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కుంభమేళాకు భక్తులు పోయేందుకు రైళ్లు సరిపోతలేవట. రైల్వే స్టేషన్లు మొత్తము పబ్లిక్ తోని ఫుల్ అయినాయట. ఉదికు సెంట్రల్ సర్కారు కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు వేసినామంటుంటే రైళ్లు జాలుతలేవు, రైల్వే స్టేషన్లు మొత్తం నిండిపోతున్నాయని అంటున్నదేందే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారని వీడియో కూడా తెచ్చిన చూడుర్రి. అగో ఏం మంది ఉష్కె పోస్తే రాలనంత మంది ఉన్నారు కదా. మెల్లగా రైలు కదులుతూనే ఉన్నది, పబ్లిక్ ఇంకెక్కుతూనే ఉన్నారు. ప్రయాగరాజ్కు పోయే భక్తులకు రైళ్ల సౌలతులు ఇవ్వని ఇంత పరిచారు. పాట్నా రైల్వే స్టేషన్ కాడనైతే సీటు కోసం రైలు అద్దాలే వల కొట్టిరట. అరెరెర్రే ఇంకా నయ్యము అద్దంకు చిన్నగా తలిగింది కానీ అదే గట్టిగా తలిగుంటే లేకుంటే అద్దం కోసి ఉంటే సీట్ల కూసున్నోళ్లకు ఎంత తిప్పలవు. మరి ఇట్లా రైలు అద్దాలు వలగొడుతుంటే ప్రభుత్వ ఆస్తులు పరిశాన్ చేస్తుంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో జీతాలు తీసుకొని సర్కారు సామాన్లు మిషన్లు రైళ్లు చక్కగా కాపాడవలసిన రైల్వే పోలీసులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేందుకు పోయినరా. అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ సారు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు మీరేమో ఏర్పాట్లు మంచిగానే చేసినాము, ప్రయాగరాజ్కు ప్రయాణం కట్టే ప్రయాణికులకు కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎసొంటి తక్లీఫ్లు తన్లాటలు లేవు అంటుర్రు. డైరెక్ట్ పోయి చూస్తేనేమో పరిస్థితి ఇట్లున్నది. మీ మాటల్లో ఉన్న పనితనం మీ చేతల్లో మాత్రం గల్లబడుతున్నట్టు లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకిన్ని రైళ్లు చేసి ప్రయాణం అలకగా అయ్యేటట్టు చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు అన్నదాతలకు రైతు భరోసా పథకం కింద పైసలు వేస్తుందని షైపాటి వాళ్ళు అన్నారు కదా. సర్కారు రైతుకు ఉన్న భూమికి మొత్తం పైసలు వేస్తలేదట, సగంకు సగం తక్కువ ఉన్న జాగే వేస్తురట. ఉదికు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా పైసలు బరాబరు వేస్తున్నామని చిన్న లీడర్ల కాడ నుంచి షై సర్కారు సీఎం సార్ దాకా అందరు అంటుంటే ఇట్లెవలన్నారే బాలన్న అంటారా చెప్తాపండి. పోయిన నెల జనవరి 26 తారీఖు సంది షై సర్కారు ఏడాదికి ఎకరానికి 12,000 చొప్పున రైతు భరోసా పథకం బాపతు పైకం వేస్తామని చెప్పి మొదటి విడతల ఎకరం లోపు ఉన్న అన్నదాతలందరికీ రైతు భరోసా పైసలు వేసినామని చెప్పింది కదా. అయితే మొన్న 2 ఎకరాల లోపు ఉన్న అన్నదాతలకు కూడా పైసలు వేసినామని అంటే రైతులంతా బ్యాంకుకు పోయి పైసలు పడ్డాయా అని అరుచుకుంటే ఏమున్నది, ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న అద్దెకరం పైసలు పడ్డాయట. ఇట్లెట్లా పడతాయని బ్యాంక్ ఆఫీసర్లను అడిగితే మాకేం తెలుసు మీ వ్యవసాయ ఆఫీసర్లను అడుగుండ్రి అంటుర్రట. వ్యవసాయ ఆఫీసర్ల దగ్గరికి పోయి అడిగితే ఏమో అట్లెట్లా పడతాయని ఉల్టా పల్టా సమాధానాలు చెప్పుకుంటా తప్పించుకుంటుర్రట. అయ్యా సీఎం రేవంత్ సారు ఏలుబడిలకు రాగానే వెంటనే అమలు చేస్తామన్న రైతు భరోసా పథకము ఏడాది ఒడిచిపోయినాక అమలు చేస్తున్నారు. ఇప్పటికైనా సారు ఏడికైనా పడుతున్నాయని అనుకుంటే మళ్ళా ఇదేం తిరకాసు, ఏది చక్కగా అమలు చేయరా, ఎందుకు సారు రైతులను ఇట్లా గోసపుచ్చుకుంటుర్రు అన్నట్టు. ఇంకో ముచ్చట ఏంటంటే భూమి జాగాలుండి పంటలు పండించుకునే రైతులకు ఇస్తున్నారు, మంచిగానే ఉంది. ప్రభుత్వ పొలాలు ఏం లేనోళ్లకు అందాలే కానీ వ్యవసాయం చేసుకునేటోళ్లకు భూములున్నోళ్లకు అందిస్తున్నారు. ఏం భూములు లేనోళ్లకు ఏ బ్యాంకు రుణాలు ఏ పర్సనల్ లోన్లు మాఫీలు లేవా? రైతులతోని పాటు భూమి జాగాలు లేనోళ్ళు కూడా ఓట్లు చేసిరు కదా, వాళ్ళ ముచ్చటేంది సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. బ్యాంకుల బర్ర లోను తీసుకున్న పాడి రైతు లోను కట్టలేదని బ్యాంకు వాళ్ళు వచ్చి ఆయనతో ఆ రైతుల ఇంటి గేట్లు మొత్తం నట్టతోని సహా ట్రాక్టర్లో వేసుకొని తీసుకుపోయిర్రు. కోటాను కోట్ల బాకీలు ఎగబెట్ట చూస్తున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అసొంటి పెద్ద బేరకాలనేమో ఏం చేయ శాత కాదు కానీ బర్ల లోను తీసుకున్న వాళ్ళ ఇండ్ల మీదకి పోయి ఇజ్జత్ తీసుడు ఏందో ఏం కథనో పోన్రి. అగో చూసిన రైట్ల అన్నదాత తీసుకున్న అప్పు కట్టలేదని చెప్పి డీసీసీబీ బ్యాంకు ఆఫీసర్లు ఇంటికి పోయి వాళ్ళ ఇజ్జత్ మొత్తం బాధట్ల చేసి గేటు లావట్టకపోతుర్రు. ఏడనంటే జనగామ జిల్లాల ఎమ్మెల్యే యశస్విని మేడం ఎమ్మెల్యేగా గెలిచిన పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న కొడకండ్ల మండలము 7 నూతుల ఊళ్ళే. మరి ఆ ఇంటోళ్ళు బ్యాంకులో ఎంత బాకీ తీసుకుంటారట అంటే ఓ గ్రూపులో మొత్తం 10 మంది సభ్యులు ఉంటే అందరు కలిసి 8 లక్షల లోన్లు తీసుకొని బల్రుగో నొక్కుర్రట. అలా ఒక ఆమె ఇంటికి వచ్చి మొదలు పైగా కట్టమన్నారట. ఇప్పుడు కష్టంగా ఉన్నది, కొన్ని దినాలు ఆగి కడతామంటే మీరు కట్టేదాకా మీ ఇంటికి గేట్లే ఉండొద్దు అని ఆయనత అంజుమానోళ్ళు వెనకట తలుపు చెక్కలు వీకపోయినట్టు వీకపోతుర్రు. ఈ బ్యాంక్ అధికారుల పనితనం కూడా ఎట్లుంటుందంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు పేదల మీదనే ప్రతాపం చూపిస్తారు కానీ 100,000 కోట్ల రుణాలు తీసుకొని బయటి దేశాలకు పోయిన బట్టెవాయిగాలను ఏమనరు. కానీ కాయకష్టం చేసుకొని బతుకుకుంటా బర్లు జాదుకొని
అన్నం పెట్టే అన్నదాతలను తిప్పలు పెడతారు. బీర్ల కంపెనీలు పెట్టిన విజయ్ మాల్యాకు 1000 కోట్లు ఇచ్చి దేశం దాటిపోతే ఏం చేయరు. అదే పంటలు చేసి పాడి బలరను జాదుకుంటా పాలు పోసి పానాలను మంచిగా కాపాడే రైతులను రామగోస పెడతారా? ఇదేం రాజ్యము యనుమల రేవంతాలు సారు? మీరేమో రైతు రుణమాఫీ అన్నారు. మీరు చేస్తామన్న రుణాలు మాఫీగాక మహిళా రైతుల ఇండ్ల గేట్లనే బ్యాంక్ ఆఫీసర్లు ఎత్తుకబోతుర్రు. ఇంతకంటే దారుణము దుర్మార్గము ఇంకోటి ఉంటుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సినిమేషగాడు చిరంజీవి సారు ఆడపిల్లలను అంత చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడిండట. హిట్లర్ సినిమాలో కూడా ఆడపిల్లల అన్నగా ఎంతో ఆదర్శమూర్తి వేషం కట్టిన మెగాస్టార్ సారు ఆడపిల్లలను చిన్న చూపు చూస్తున్నట్టు మాట్లాడిండు. ఆయే బాలన్న అంటే మాట్లాడిండు, అట్లా మాట్లాడు ముమ్మాడికి తప్పు క్షమాపణ చెప్పవలసిందే అంటుండు కేఏ పాల్ సారు. కేఏ పాల్ సారు ఇప్పుడు మీరు చిరంజీవి సార్ గురించి చెప్పుండ్రి. నాకు మనవరాలు పుట్టింది, మనవడు పుడితే బాగుండు. అరే అరే 75 కోట్ల మంది మహిళలు ఈ దేశంలో ఉంటుండగా తల్లులు, చెల్లెలు, అక్కలు ఎంతో గౌరవించిన మన సమాజంలో ఒక పద్మభూషణం పొందిన చిరంజీవి అమ్మాయిల్ని మహిళల్ని కిలపరిచినట్టు మాట్లాడడం కాదా? మరి ఇప్పుడు ఆయన ఏం చేయమంటారు సారు? వెంటనే చిరంజీవి క్షమాపణ చెప్పాలి. మహిళా కుటుంబాలందరికీ తల్లి లేనిదే పిల్ల లేదురా బాబు, తెలుసుకోరా చిరంజీవి ఏం మాట్లాడుతున్నా. పాల్ సార్ మాటలు విన్నారా? ఆ మాటలను ఖండాలుగా ఖండిస్తున్నా క్షమాపణ చెప్పి తీరవలసిందే అంటుండు. మరి పాల్గారు ఆడపిల్లల కోసం పడుతున్న ఆవేదన చూసి చిరంజీవి సారు క్షమాపణ చెప్తాడా అంటే ఏమో ముంగడ తెలుస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వంచే దగ్గర లబ్ధిదారులకు కాకుండా షే పార్టీ లీడర్లు బయటోళ్లకు కూడా ఇస్తున్నారని పంచాయతీ అవుతున్నది. ఇందిరమ్మ ఇండ్లు ఇక సురువే కాకపాయే. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు గట్టనే లేదు అని కాంగ్రెస్ వాళ్ళు అనిరి. మీదికెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాడ లొల్లి అప్పుడు ఏంది, ఆ ఇండ్ల మీద షే పార్టీ వాళ్ళ పెత్తనం ఏంది, ఏం కథ అన్ని అరుచుకుందాం పరి. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఉన్న చీర్యాల కార్ పార్టీ ఏలువాడినే కేసీఆర్ అక్కడి పబ్లిక్కు 40 బెడ్రూమ్ల ఇల్లు మంజూరు చేసిండట. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఇళ్ల పట్టాలు ఇచ్చే పేరటం పెడితే ఆ కార్యానికి పెద్ద చుట్టమలు హాజరుపడ్డ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సార్ని అక్కడ పబ్లిక్ ఇట్లా అడుగుతుర్రు. ఇప్పుడు 27 ఇస్తున్నాం. మీరు 27 మీద 13 సార్ చెప్పండి సార్, క్లారిటీ ఇవ్వండి. ఆల్రెడీ వీళ్ళు 40 మంది లబ్ధిదారులు 13 ఉన్నాయి, 13 ఇచ్చేస్తాం సార్. ఇన్నరా ఆఫీసర్లు ఏమంటుర్రో, అయ్యా మాకు ఇల్లు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం అప్పట్లో దరఖాస్తు పెట్టుకుంటే మా పేరు కూడా వచ్చిందని అసలైన అరువులు ఆడికొచ్చి అడుగుతుర్రట. ఇట్లా చేయిపట్టి లీడర్లు మొదలే 27 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రట. మరి తదిమ 13 మందికి ఎప్పుడు ఇస్తారంటే ఇట్లా 2 రోజులలో ఇస్తామని అనబట్టే. వచ్చిన లబ్ధిదారులు అడుగుతుంటే పట్నం మహేందర్ రెడ్డి సారు చూడు ఏమంటుండో. 13 ఉండవు జరా అట్లా కన్ఫ్యూజ్ ఉన్నాయంట. జరుండు నువ్వే దగ్గర కూర్చొని ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కన్ఫ్యూజ్ క్లియర్ చేసి ఇప్పించేసి ఇన్నరా తతిమ 13 మంది లబ్ధిదారులు కయ్యరు ఉన్నదంట. అది సాపు చేసి నువ్వే దగ్గరుండి పబ్లిక్ అని చేతులు దులుపుకున్నాడు. అయ్యా మరి కాంగ్రెస్ సర్కారు వస్తే మాకు ఇందిరా మీన్లు వస్తుందని మస్తు ఆశతో ఉన్నాం. మమ్మల్ని ఆదుకోవాలని ఆడున్నోళ్ళు మస్తు మంది అడిగిరట. ఎట్లున్నది ముచ్చట, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేద్దామన్నా మలి సర్కారు ఏలువడిలా ఆగమే ఉన్నది కదా అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. టిక్కు టాకుగా టక్కేసుకొని బెల్ట్ పెట్టుకొని తెల్లాంగి వేసుకొని కర్రె పైంట్ వేసుకున్న ఖమ్మం జిల్లా కలెక్టరు ముజమ్మిల్ ఖాన్ సారు బూట్లు పైతాపులు చేతుల పట్టుకొని కాళ్లకు ఏం లేకుండా కాలినడక నడుస్తున్నాడు. కడుపుల సల్ల గదలకుండా చల్లటి ఏసీ కార్ల కూర్చొని సక్కబోయే కలెక్టర్ సారు కాలినడక నడుచుడేంది, ఎందుకట్లా నడుస్తుండో అరుచుకుందాం పరి. అగ్గ చూసిర్రా, చేతుల బూట్లు పైతాపులు పట్టుకొని పంట పొలాల నడుమ బండ్ల బాటలు అంతమంది నడవాల ఇస్త్రీ బాటలు వేసుకొని ఇగిరంగా నడుచుకుంటూ పోతున్నా ఈసారే ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సార్. ఎప్పుడు చూసినా ఏసీ కారుల చల్ల తిరిగే ఈ సారు ఎన్నెళ్ళేంది ఇట్లా పంట పొలాలకు పోయి గెట్ల మీద తిరుగుతుండంటే ఏడనో కలెక్టర్ ఆఫీసులో కూర్చొని కాగితాలు మర్రేసుకుంటూ ఉంటే రైతుల కష్టాలు ఎట్లా తెలుస్తాయి, కష్టజీవుల గోసలు ఎట్లా అర్థమవుతాయి. సీదా పోయి కళ్ళారా చూసి శ్రమజీవుల బాధలు అరుచుకుంటేనే మంచిగా మనసుకు పడుతుందని కలెక్టర్ సారు తన పరివారాన్ని మొత్తం వేసుకొని చక్కగా వ్యవసాయ భూములకు పోయిండు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గొగినపల్లెలో ఉన్న పంట పొలంలో ఇట్లా పర్యటించిండు. ఖుద్దు కలెక్టర్ సారు వచ్చి ఇట్లా ముద్దు అరుచుకునే వరకల్లా సామాన్య ప్రజలంటే ఎంత పాయిరము, లేకపోతే ఇట్లా బూట్లు పైతాపులు ఇప్పి కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా చేన్లన్నీ తిరుగుతాడని వాళ్ళ బాధలు అన్నీ కూడా చెప్పుకున్నారంట.
కాన్ సారు ఇంత మంచిగా కష్టజీవుల కష్టాలు అరుచుకున్నాడు చూసి అందరూ అధికారులు కలెక్టర్లు కూడా ఇట్లనే అరుచుకుంటే అన్నదాతలకే కాదు భూమి జాగా లేని కడు పేదలు కూడా ఏ కష్టం ఉండదు. కానీ అందరు కలెక్టర్లు ఈసారి లెక్క ఉండాలన్నా? అయ్యా ముజామిల్ సారు, ఈ పర్యటన మంచిగానే ఉన్నది, రైతులు ప్రేమగా పలకరించడం మంచిగానే ఉన్నది, ప్రభుత్వ ఫలాలు పథకాలు కూడా ప్రజలకు అందేటట్టు ఇంత కాయసు పెడితే మీ వృత్తికి మీరు సంపూర్ణ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటి నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించుర్రి. ఇంకేని ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.